హాయ్ అండి. వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్. ఈరోజైతే నేను బ్లాక్ కాఫీ ఎలా పెట్టాలో మీకు చూపిస్తాననమాట. నేను పొలం కాడికి పోయి ఇంటికొచ్చేసరికల్లా ఇంట్లో పాలు లేవు, ఇంకా టీ పొడి కూడా అయిపోయిందనమాట. అందుకని చెప్పేసని ఇంట్లో ఉన్న చిన్న బ్రూ ప్యాకెట్‌తోని నేనైతే ఈరోజు బ్లాక్ కాఫీ పెట్టుకున్నాను. ఈ ఫుల్లుగా బయట వర్షం వస్తుంటే వేడివేడిగా బ్లాక్ కాఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. సో, ఇదెలా చేసుకోవాలో మనం స్టార్ట్ చేసేద్దాం, చూసేద్దాము. సో, ముందుగా అయితే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో నేను అయితే 4 మెంబర్స్‌కి చేస్తున్నాననమాట. అందుకని ఒక పెద్ద గ్లాస్‌తోని నేను వాటర్ అయితే తీసుకున్నాను. సో, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసేసుకుంటున్నాను. సో, మీరు షుగరు వేసుకోరు, తాగరు, షుగర్ ఉంది అని చెప్పేసి అనుకుంటే గనక షుగర్ వేసుకోకండి. వితౌట్ షుగర్ కూడా ఈ బ్లాక్ కాఫీ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. సో, నేనైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నాను. అందులో నేనొచ్చేసి 4 బ్రూ ప్యాకెట్స్ అయితే వేసుకున్నాను. రూ. 1వి. రూ. 2 అయితేనేమో 2 యేసుకుంటే చాలు. లేదా 2 అన్నా, 3 అన్నా స్ట్రాంగ్‌గా కావాలి అనుకుంటే గనక రూ. 2వి 3 వేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను అదైతే ఆహ్, ఈ సీసా గ్లాసులున్నాయి కదా! చిన్నప్పుడెప్పుడో మా అమ్మమ్మతో పాటు మేము ఇలాంటి గ్లాసులల్లో మేము టీ తాగేవాళ్ళము. టీ కానీ, పాలు కానీ అలాంటివి మాకక్కడ షాప్‌లో పెడితే అనమాట బయట ఇలాగే పెట్టారనమాట. నేనైతే కొనుక్కొచ్చుకున్నాను. మీకు ఇవి నచ్చితే గనక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఇప్పుడైతే బాగా మసిలిపోయిన బ్లాక్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. గ్లాస్‌లో పోసుకొని ఇక వేడి వేడిగా ఈ వర్షానికి మీరు కూడా మీ ఇంట్లో తాగేసేయండి. ఒకవేళ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్